నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. నిన్న చూసుకున్నట్లయితే వినాయక చవితి రోజున అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్న మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కమిషన్ చైర్మన్ కూడా ఒక విగ్రహాన్ని పెట్టడం అయితే జరిగింది. ఆ విగ్రహం కూడా రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉండడం కూడా చూస్తున్నాను. ఆ విగ్రహానికి షూస్ ఉన్నాయి అని చెప్పి కూడా గోషామహల్లో ఉన్న రాజాసింగ్ గారు కూడా దానిపై కంప్లైంట్ చేయడం చూస్తున్నాను. ఆ విగ్రహాన్ని తొలగించాలని చెప్పడం కూడా చూస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు గోషామహల్ వ్యక్తి ఉన్నారు, మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? వివేక్. నమస్తే వివేక్ అన్న. గోషామహల్లో మెట్టు సాయి కుమార్ గారు అంటే ఫిషరీస్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్న విగ్రహాన్ని అయితే పెట్టడం చూస్తూనే ఉన్నాం. అలా పెట్టిన విగ్రహంపై కూడా కంప్లైంట్ చేశారు. ఆ డీసీపీ గారు కూడా దాన్ని తొలగించమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం చూస్తున్నాను. నిన్న పెట్టారు, ఇవాళ తీసేయడం కూడా జరిగింది. అసలు ఎందుకు పెట్టారు, ఏ విధంగా పెట్టారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవుడిని అలా కించపరిచారని చెప్పి కూడా మీరు కూడా మనోభావాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మొదటి అంటే ఫస్ట్ అయితే మన హిందువుల ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే గణేష్ మహారాజ్, అతను ఫిషరీ చైర్మన్ ఎవరైతే మిట్టు సాయి గారు ఉన్నారో చాలా తప్పు చేశారు. ఒక గణేషుని షూస్లు వేసుకొని మండపంలో విగ్రహం కూర్చోబెట్టాడు, చాలా పెద్ద తప్పండి. ఇది హిందూ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ఏ విధంగా ఖండిస్తుంది అంటే, ఇంతకుముందు ఎక్కడెక్కడో సినిమా హీరోలే కూడా పెట్టారు, సినిమా హీరో రూపంలో ఉన్న విగ్రహాలు కూడా పెట్టారు, వాళ్ళు పెట్టిన లేనిగా మా పెడితే వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆ బుద్ధి లేని, ఇప్పుడు మీరు ప్రజానాయకుడు, ప్రజలలో ఉండే నాయకుడు, అదర్ అంటే బుద్ధి లేని పెట్టినాడు. నీకు కూడా బుద్ధి లేదా? ఫస్ట్ అయితే అడుగుతున్నాను నేను. వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అలాగే చెప్తున్నాను. వాళ్ళు లేదు. ఇప్పుడు మన ఒక హిందువుల యూనిటీని, హిందువుల మనోభావాలని ఎందుకు మీరు దెబ్బతీస్తుంటారు ప్రతిసారి? నేను ఇదే అడగాలనుకుంటాను. మీకు ఏం ఉద్దేశము? అదే మీకు రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే అది నీ ఇంటి ముంగట విగ్రహం పెట్టుకో, మేము వద్దంటలేము. అదే ట్యాంక్ బండ్ మీద రా, విగ్రహం పెట్టుకో, ప్లేస్ చూపిస్తాం రా. ఎందుకు మా హిందువుల మనోభావాలని ప్రతిసారి దెబ్బతీస్తుంటారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? ఎందుకు ఫిషరీస్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విగ్రహం టైప్ లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఆయనకి రాజకీయంలో ఎదిగే ఆలోచన ఉండొచ్చు, ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఏదో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆనందపరచాలని చెప్పి పెట్టుకున్నట్టు. అది ఆయన వ్యక్తిగతం. మేము ఆయన పెట్టుకున్నట్లా, ఆయన చూపించుకున్నట్లా మేము విమర్శలు. గణేష మహారాజ్ అని హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఆ విధంగా ఎందుకు పెట్టిండు? అది ఒక షూస్లు వేసుకొని, అంటే చిన్న పిల్లగాడు కూడా మండపం లోపల, గణేశ మండపం ఒక 5 years అబ్బాయిని పంపించినా చెప్పులిప్పి లోపల పోతాడండి ఇప్పుడు మన తెలంగాణలో. ఆ విధంగా మనం హిందూ సంస్కృతి పద్ధతి మనది. ఆ పద్ధతిని ఈరోజు మీరు షూస్లు వేసి లోపల గణేష మహారాజ్ని కూర్చోబెట్టడం ఎంతవరకు సమావేశం చెప్పండి? అంటే పూజలు ఏమైనా జరిపించారా దానికి? అదైతే మేము చూడలేదండి. ఇప్పుడు పూజలు పెట్టడమే పెద్ద తప్పు. పూజ చేశాడైతే దానికైతే మరీ ఇంత మేము తట్టుకునే పరిస్థితులు కాదు. పూజ చేశాడైతే దాన్ని వేరే విధంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆయన పెట్టిండు, ఆ సోషల్ మీడియా ద్వారా వచ్చింది, మీ వారుగానే మాకు తెలియడం జరిగింది. దీన్ని తీసేయడం అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు అది ఏడు వరకు నిజమో తెలియదు, దాని మీద కూడా చూస్తామండి. అంటే ఒకవేళ ఆ విగ్రహాన్ని నుంచి పూజలు జరిపిస్తే ఆ అర్చకులు కూడా దానికి పూజలు చేయడానికి ఒప్పుకుంటారు అనుకోవచ్చా? ఎట్లా ఒప్పుకుంటారండి? ఫస్ట్ అయితే అది చేయడమే తప్పు. అది ఆర్టిఫిషియల్ గా ఆయన పెట్టడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా ఆర్టిఫిషియల్ విగ్రహం తెచ్చి పెట్టి ఏదో సోషల్ మీడియాలో వేసుకుంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆలోచనతో పెట్టినట్టున్నాడు. అతనికి తెలియదు ఉండొచ్చు. మేము చూపిస్తాం రాండి, మా దగ్గర చాలా ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్లలో ఒక రేవంత్ రెడ్డి గారు విగ్రహం పెట్టుకొని పెద్ద ప్లేట్ తో రాపించుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టి మీ పేరు రాపించుకోండి. మాకు ఈ విధంగా ఇందులో ఎందుకు మీరు కింద చూపు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవాలయాలన్నిట్లలో కూడా జూబ్లీ హిల్స్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవాలయాలన్నిటికి కూడా జరుగుతున్నాయి, ఏదో ఇబ్బందులు జరుగుతున్నాయి. విగ్రహాన్ని తనడం కూడా అతనికి మనస్థితం లేదని చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాలయాలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా చాలా మంది వరకు కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఖాన్ అంటే ముస్లిమ్స్ వాళ్ళ గవర్నమెంట్ అనుకోండి, నడవండి. ఇది ముస్లిమ్స్ అనేది, ఇది పాలన చేసేది కాంగ్రెస్ కాదండి, ముస్లిమ్స్ వాళ్ళు పాలన చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు. హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, హిందువుల దేవుళ్ళని, హిందువులని మన గుడిల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అది మన గవర్నమెంట్ సీరియస్ లేకపోతే హిందువుల మీద ఇట్లనే అత్యాచారాలు జరుగుతుంటాయి. హిందువులు ఇట్లనే దెబ్బతింటుంటారు, హిందువుల గుడిలలో ఇట్లనే అవుతున్నాయండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ఇదే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తుంటే దీని పరిస్థితులు, రూపురేఖలు అన్ని కూడా తెలంగాణలో వేరే ఉంటుండే. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రభుత్వానికి కావచ్చు, అలాగే మీ రాజాసింగ్ ఎమ్మెల్యే గారు కూడా దీనిపై కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ ఏం లేదండి, ఇట్లాంటి పని, నీచమైన పని ఎవరైతే చేస్తారో దీనిని తీవ్రంగా
మా పోలీస్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇట్లా సొంటిది ఇంకోసారి జరగకుండా తెలంగాణలో చూడాలి. ఇట్లా సొంటి విగ్రహాలు పెట్టిన కఠినమైన శిక్ష చేసి ఇలాన్ని లోపలేయాల్సిందిగా పరిస్థితి ఉంది. నమస్తే అన్న. జై శ్రీరామన్న. ఈ విగ్రహాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి రూపంలో కూడా పెట్టడం కూడా జరిగింది. మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్న ఒక వ్యక్తి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఏ విధంగా అనుకోవచ్చు ఇట్లా పెట్టడానికి? అన్న అది తప్పన్న. అంటే ఎందుకంటే ఇప్పుడు గణేష్ ఆయన గణేష్ పెట్టిండు, తీసేసిండు, అయిపోయింది అది. బట్ నేను తెలంగాణ లైక్ పోలీస్ వాళ్ళతోనే ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన అందరితోనే ఒక్కటే రిక్వెస్ట్, వాళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెట్టినారు, నెక్స్ట్ టైం వేరే వాళ్ళు కూడా పెడతారు. సో చిన్న రిక్వెస్ట్ మన తెలంగాణ పోలీస్ నుంచి, వాళ్ళు దీనిపైన యాక్షన్ అనేది తీసుకోవాలా. అంటే ఒకవేళ ఇప్పుడు దానికి పూజలు కూడా, ఆ విగ్రహానికి పూజలు కూడా చేసినట్టయితే అంటే హిందువుల మనోభావాలు అనేవి చాలా వరకు దెబ్బతింటాయని కూడా అంటున్నారు. అదే చెప్తున్నా. మన చూడండి, మీరు కావాలంటే వేరే వాళ్ళది ఏమైనా డైరెక్ట్ అయినది మూర్తి పెట్టుకొని పూజ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు అవసరం లేదు. బట్ మా హిందూ దేవాల దగ్గర వస్తే, మా దేవుల దగ్గర ఉంటే మంచి, అంటే వస్తే మంచి ఉండదు, ఓకేనా? బట్ మా దేవుల దగ్గర రావద్దు, చేయొద్దు. ఎందుకంటే కావాలంటే వేరే అవతారాలు తీసుకోండి అన్న. ఎందుకంటే మన దేవుళ్ళు చాలా ఉన్నారు, ఒక్కటి కాదు, మన దేవుళ్ళు చాలా ఉన్నారు. దానిపైన దాని అవతారం తీసుకోండి, ఓకే? బట్ ఈ సీఎం గురించి, మన ఎమ్మెల్యే గురించి వాళ్ళది మూర్తి పెట్టి ఇది వేస్ట్ కదా. ఎందుకంటే దేవుళ్ళతోటి వాళ్ళకి మనం ఏమంటారు డిఫరెంట్ చూపిస్తామా? ఎందుకంటే వాళ్ళు వేరే, మన హిందూ వాళ్ళు అలాగున్నారు, ఓకే? వాళ్ళు ఈరోజు వస్తారు, రేపు పోతారు, ఓకే? సో మన హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళు రావద్దు, అలాంటి అవతార్ రెడీ చేయొద్దు. ఫైనల్ గా ఏం చెప్పదలుచు? ఒకటే రిక్వెస్ట్ మన తెలంగాణ పోలీస్ నుంచి, వాళ్ళు దీనిపైన యాక్షన్ అనేది తీసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.